అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల ఒక చర్చ జరుగుతుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్యలపై రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి. కూటమి పెద్దలకు ఆయన దూరంగా ఉంటున్నారని అనేదే ప్రధాన చర్చ అన్నమాట. అమరావతి రాజధానిలో కీలక నిర్మాణాల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్ గారు హాజరు కాలేదు. అదేవిధంగా కేబినెట్ భేటీకి కూడా పవన్ కళ్యాణ్ గారు హాజరు కాకపోవటం ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం. లేదు, అదే సమయంలో కలెక్టరేట్ సదస్సులో సైతం కనిపించడం లేదు. దీంతో పవన్ కళ్యాణ్ గారు కూటమికి దూరం అవుతున్నట్లు ప్రచారం అయితే మొదలైంది. అప్పుడే మీడియాలో కూడా డిబేట్లు సైతం ప్రారంభమయ్యాయి. అయితే ఇది ఒక నిరంతర ప్రచారంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. గతంలో కూడా ఇటువంటి ప్రచారమే జోరుగా సాగింది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం వాటన్నిటినీ మరి పటాపంచులు చేస్తూ కూటమిలో మరో 15 ఏళ్ళ పాటు కొనసాగుతుందని, నేను కూటమితోనే ఉంటానని కటాఖండిగా చెప్పాడు. ఎవరెన్ని వ్యతిరేక ప్రచారాలు చేసినా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమి కొనసాగుతుందని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్ గారు. అప్పట్లో వ్యతిరేక ప్రచారానికి మరి తెరదించారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా దీనిపై మరోసారి స్పష్టత ఇస్తే కానీ ఇచ్చే అవకాశం కూడా ఉందని మనకు అర్థమవుతుంది. కానీ ఆయన కార్యక్రమాలు అన్నిటికీ ఈ ప్రచారం మరోసారి మొదలైందని చెప్పుకోవచ్చు. అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించారు చంద్రబాబు నాయుడు గారు. మరి స్టీల్ బ్రిడ్జిలను సైతం ప్రారంభించారు. ఆపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మరి ఈ ఎమ్మెల్సీ క్యాటర్స్ను కూడా సైతం పరిశీలించారు. అయితే రాజధానిలో కీలక కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ గారు మరి రాకపోవటం, అమరావతి పనులను పర్యవేక్షిస్తున్న మంత్రి నారాయణ వెళ్ళి మరీ పవన్ కళ్యాణ్ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఆ ఆహ్వానానికి మన్నించలేదు అనమాట. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే అమరావతిలో ప్రారంభోత్సవాన్ని చేశారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు దాని అనుకూలమైన మీడియా దీనిని ప్రచారంగా మార్చింది. అయితే అసలు వాస్తవం ఏంటంటే, అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలోని అడవి శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు హాజరు కావాల్సి ఉండటంతోనే ఆయన అమరావతి ప్రారంభోత్సవాలకు హాజరు కాలేదు. మరోవైపు మాత్రం అమరావతిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. సీఎం చంద్రబాబు నాయుడు గారు జాతీయ జెండాను ఆవిష్కరించిన అదేవిధంగా గౌరవ వందనం స్వీకరించారు. అమరావతిలో నిర్వహించిన తొలి స్వాతంత్ర దినోత్సవం వేడుకలు దీనికి కూడా పవన్ కళ్యాణ్ గారు హాజరు కాకపోవటం రకరకాలుగా ప్రచారం నడుస్తుంది. అయితే మంత్రుల్లో ఏ ఒక్కరు కూడా అమరావతిలో జరిగిన వేడుకలకు హాజరు కాలేదు. తాము ఇన్ఛార్జీలుగా ఉన్న జిల్లాలో వేడుకలకు మాత్రమే హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం కాకినాడలో జరిగిన వేడుకకు హాజరయ్యారు. అమరావతిలో వేడుకకు రానందున చంద్రబాబు నాయుడుతో మాత్రం గ్యాప్ పెరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు కొంతమంది రాజకీయ వర్గాలు కూడా చెబుతున్నాయి. అయితే ఏ మంత్రికి ఏ జిల్లా కేటాయిస్తే అదే జిల్లాలో వేడుకలు చేసుకోవాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆపై సాయంత్రానికి గవర్నర్ ఇచ్చే తేనేటి విందుకు సైతం పవన్ కళ్యాణ్ గారు హాజరు కానీ ఆయన జ్వరంతో బాధపడుతుండటంతో హైదరాబాద్ వెళ్ళిపోయారని తర్వాత తెలిసింది. అయితే ముఖ్యంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఈ మధ్యనే తీవ్ర అనారోగ్యానికి గురైన సంగతి అందరికీ తెలిసిందే. ముంబైలోనే ఆపరేషన్ కూడా చేయించుకున్నారు. కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నారు. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా విమానాశ్రయం ప్రారంభించిన నాడు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు తప్ప, కానీ ఆ తర్వాత సైతం పవన్ కళ్యాణ్ గారు అనారోగ్యంతో బాధపడిన సందర్భాలే అధికం అన్నమాట. మరోవైపు కేబినెట్ భేటీలకు సైతం సరిగ్గా హాజరు కాకపోవడం అనారోగ్య పరిస్థితులే కారణమని తెలుస్తుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని అనుకూల మీడియా మాత్రం కూటమితో పవన్ కళ్యాణ్ గారు గ్యాప్ ఏర్పడినట్లు ప్రచారం చేస్తున్నారు. గతంలో కూడా ఇలానే చేసింది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం బయటకు వచ్చి మరీ హెచ్చరికలు జారీ చేశారు. మరో 15 సంవత్సరాల పాటు కూటమి కొనసాగుతుందని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్ గారు. మరోసారి కూడా పవన్ కళ్యాణ్ గారు ఇదే చెబితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు దాని అనుకూల మీడియాతో కూడా స్పష్టంగా అర్థమవుతుందని తెలుసుకోవచ్చు. సో ఇదండి, పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్కి కొంచెం దూరంగా ఉంటున్నారు కాబట్టి స్పష్టత అయితే వచ్చిందని అనుకుంటున్నాను.